తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధికి చేయూతనివ్వాల్సిందిగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను రాష్ట్ర టూరిజం సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. శనివారం ఢిల్లీలో గజేంద్ర షెకావత్ క్యాంప్ కార్యాలయంలో ఆయనతో మంత్రి జూపల్లి సమావేశమయ్యారు. తెలంగాణలో టూరిజం అభివృద్ధికి కావాల్సిన వనరులు పుష్కలంగా ఉన్నాయని జూపల్లి తెలియజేశారు. పర్యాటక అభివృద్ధికి నిధులిస్తే టూరిజాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీనిపై కేంద్ర మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారని, తెలంగాణ టూరిజం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. నేను నాతో పాటుగా టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిప్రసాద్ గారు, అట్లాగే ఎండి టూరిజం ప్రకాష్ రెడ్డి గారు ఇద్దరు అధికారం కలిసి రావడం జరిగింది. వారికి కలవడం జరిగింది వారి నివాసంలో. వారు తెలంగాణ రాష్ట్ర టూరిజం అభివృద్ధి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజున తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ఈ టూరిజం అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలు వేరే రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున లేవు. వాటన్నిటి కూడా అంటే అది మెడికల్ టూరిజం అయినా, ఎకో టూరిజం అయినా, టెంపుల్ టూరిజం అయినా, వీటితో పాటుగా ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసులు కూడా ప్రమోట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం కూడా అందిస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో కంటే ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది. ఈరోజున అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి టూరిస్టును రప్పించడం కోసం మధ్యలో కొన్ని అవాంతరాలు ఉన్నాయి. వారి యొక్క వీసా ప్రాసెసింగ్ కావచ్చు, అట్లాగే వచ్చేటువంటి పేషెంట్స్కు మల్టిపుల్ వీసాస్ గురించి కావచ్చు, అట్లాగే స్టూడెంట్స్ సంబంధించి కూడా వీసా సంబంధించి కానీ దాన్ని కూడా ఫెసిలిటీ చేస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే ఈ రోజున ఇతర రంగాలకు సంబంధించి కూడా టూరిజంలోనే ఈ యొక్క ఏదైతే లీగల్ ఇష్యూస్ ఉన్నాయో ఒకటి రెండు చోట్ల అవి కూడా సార్ట్అవుట్ చేస్తామని చెప్పడం జరిగింది. నిధులు కూడా వీలైనంత మేరకు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో, దేశంలో, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి టూరిస్ట్ రప్పించడం కోసం అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తూ దానికి సహాయం అడగడం జరిగింది. దానికి వారు సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఈ రోజున 9వ స్థానంలో ఉంది. జాతీయ స్థాయిని చూసి పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రం టూరిజం ప్లేస్లో 9th ప్లేస్లో ఉంది. ఈ 9th ప్లేస్ నుండి తెలంగాణ రాష్ట్రాన్ని 1-2 స్థానాలకు తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా మాకు పూర్తి నమ్మకం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి సంపూర్ణ సహకరిస్తూ ఉన్నారు.